నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్। కాంగ్రెస్ పార్టీలో తనపై జరుగుతున్న పరిణామాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు। టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఇప్పటికే తన వివరణ ఇచ్చానని తెలిపారు। తనపై తన కుటుంబ సభ్యులపై పలువురు నేతలు సమన్వయంతో వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు। ఈ వ్యాఖ్యల వెనుక అదృశ్య హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు। ఒక బీసీ మహిళా నేతగా తనపై దాడులు జరుగుతున్న పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందన్నారు। క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అన్న అంశాన్ని కూడా పరిశీలించాలని కొండా సురేఖ కోరారు। కాంగ్రెస్ పార్టీలో తనపై జరుగుతున్న పరిణామాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు। టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఇప్పటికే తన వివరణ ఇచ్చానని తెలిపారు। తనపై తన కుటుంబ సభ్యులపై పలువురు నేతలు సమన్వయంతో వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు। ఈ వ్యాఖ్యల వెనుక అదృశ్య హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు। ఒక బీసీ మహిళా నేతగా తనపై దాడులు జరుగుతున్నా పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందన్నారు। క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అన్న అంశాన్ని కూడా పరిశీలించాలని కొండా సురేఖ కోరారు। ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు। సుధాకర్, ఇప్పుడు కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? నిజంగానే అంటే ప్రభావితం చేశారా, ప్రభావితం అయ్యారా క్రమశిక్షణ కమిటీ? థ్యాంక్ యూ. కొండా సురేఖ ఆల్రెడీ గతంలో ఒక 2 రోజుల క్రితం ఒక లేఖ పంపించారు. మరి మళ్ళీ ఒక లేఖ కూడా తమపై లేనిపోని నిందలేస్తూ ప్రతి ఒక్కరు మా పైన మమ్మల్ని మాట్లాడుతున్నారు, మా పైన బదనాలు చేస్తున్నారు అని చెప్పేసి ఆమె మరొక లేఖ పీసీసీ శిక్షణ కమిటీకి మరొక లేఖ కూడా రాయడం జరిగింది। తనను కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిటీ చైర్మన్ మల్లు రవికి విజ్ఞప్తి చేసిన మంత్రి కొండా సురేఖ పీసీసీ కమిటీ తనకు జారీ చేసిన నోటీసులు ఇప్పటికే వివరణ సమర్పించుకున్నప్పటికీ కూడా తనను తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు బహిరంగంగా అవమానకరంగా రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి ఆపై అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఈ నేపథ్యంలో వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని చెప్పేసి అసలు వ్యక్తులు ఎవరో నిష్పక్షంగా గుర్తించి వారిపై కఠిన క్రమశిక్షణ చర్య తీసుకోవాలని చెప్పేసి పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మల్లు రవికి లేఖ కోరుతూ మంత్రి సురేఖ లేఖ రాశారు। పార్టీ క్రమశిక్షణ కమిటీ వివరణ కొనసాగుతున్న సమయంలో కూడా తమపై బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయంగా భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, తనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ముందుకు డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణ కమిటీ స్వతంత్ర నిర్ణయం ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగిందా అనే అంశంపై కూడా కమిటీ పరిశీలించాలని చెప్పేసి మంత్రి కోరారు। క్రమశిక్షణ కమిటీ నాకు పూర్తిగా గౌరవం ఉంది, అదే సమయంలో ఒక సీనియర్ బీసీ మహిళగా నాయకురాలైన నాపై తీవ్ర మాటలు సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు కూడా పార్టీ నాయకత్వం మౌనంగా వహించడం ఆందోళన కలిగిస్తుందని చెప్పేసి నా రాజకీయ భవిష్యత్తుపై తీర్పు ఇస్తున్నారు, చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సురేఖ కోరడం జరిగింది। ఎవరైతే వెనకాల ఉన్న శక్తులు ఎవరో వారిని కూడా గుర్తించి పార్టీ నాయకత్వం పరిశీలించాలని చెప్పేసి మరోసారి కోరుకున్న పార్టీ ప్రజల స్వామ్య విలువలను సామాజిక మహిళ సాధారణ బహిర్గతంగా వర్గాలను కూడా ఆత్మ గౌరవాన్ని కట్టుబడి ఉన్న పార్టీ అని విలువలు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి తనపై ఒక బీసీ మహిళ అయినా కూడా చూడకుండా ఇష్టపడి మాట్లాడమే కాకుండా వారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ నన్ను నా కుటుంబ సభ్యులను అందరినీ వారు ఉత్సాహంగా మాట్లాడుతున్నారు। ఇక్కడైనా కూడా క్రమశిక్షణ కమిటీ వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది। దీనిపైన అసలు కొండా సురేఖ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా ఒక సంచలనంగా మారింది। ఎందుకంటే గతంలో కూడా చూస్తే ఆమె వాళ్ళ కూతురు మాట్లాడింది, దానికి నాకేం సంబంధం అని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ కూడా లేఖ రాసిన తర్వాత మళ్ళీ
మరో లేఖ కూడా రాయడం పైన చర్చనీయాంశంగా మారింది. అసలు కొండ సురేఖను అధిష్టానమే ఇలా మాట్లాడిస్తుందా, లేకపోతే ఢిల్లీ పెద్దల వెనుక హస్తం ఉందని చెప్పేసి అనుకోవాలా, లేదా ఇప్పుడు సీఎం అమెరికా పర్యటన పోవడం వల్ల పర్యటన రద్దవుతుందని చెప్పేసి ముందస్తే తెలిసి ఇది ఒక డైవర్షన్ చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న నాయకులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది గుసగుసలు నడుస్తున్నాయి మాధవి. అంటే కూతురు చేసిన పనికి ఎక్స్ప్లెనేషన్ లేక ఇలా ఒక బీసీ కార్డుని ముందుకు తీసుకొచ్చారని అనుకోవచ్చా? ఎందుకంటే తన ప్రమేయం లేకుండా కూతురు వ్యాఖ్యలు చేసినప్పుడు ఓకే, నా కూతురు వ్యాఖ్యలు చేసింది, నాకు సంబంధం లేదు అని ఖండించారు. సో ఇప్పుడు నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు అండాలో అర్థం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు తన్ని సుస్మిత ఎవరికి తెలియదు, కొండా సురేఖ కూతురనే అనాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు కుటుంబాన్ని బద్నాం చేసే ప్రయత్నం ఎక్కడుంది? ఓన్లీ సుస్మితనే టార్గెట్ చేశారు అంతా కూడా. ఎందుకు అంటే తను సీఎం ని టార్గెట్ చేసింది కాబట్టి. సో ఇక్కడ బీసీ కార్డు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ముఖ్యంగా చూస్తే బీసీ మహిళ ఒకటి, మరొకటి మహిళ, మరొకటి బీసీ, ఈ రెండు ఉపయోగించుకొని రెండు కార్డులు ఉపయోగించుకొని చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే బీసీ మహిళ ఒక ముఖ్య మంత్రి వర్గంలో కూడా ఎవరు లేరు, బీసీ మహిళ కూడా ఇంకో ఎమ్మెల్యే కూడా ఎవరు లేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న వాళ్ళంతా ఎస్సీను ఓసీ వాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కొండ సురేఖ వచ్చేసరికి కొండ సురేఖ కూతురు అనే సుష్మిత పటేల్ అనే ఎవరికి తెలియని వ్యక్తి. ఎందుకంటే ఆమె కొండ అనే ఒక పేరు ముందు పెట్టుకోవడమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అందరికి పరిచయం ఉన్న వ్యక్తి. కానీ అలా మాట్లాడడం వల్ల, ఎందుకంటే గతంలో కూడా కొండ సురేఖ కూతురు అయిన సుష్మిత కూడా తన వ్యక్తిగత సహాయకుడు సుమంత్ అనే వ్యక్తి గతంలో ఒక బయట వాళ్ళని బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడం వల్ల కూడా అతనిపై పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. అప్పుడు కూడా వెళ్ళి ఇలానే తీసుకువెళ్ళి సీఎం దగ్గర తీసుకెళ్లి క్షమాపణలు చెప్పించడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంకా సీఎం కూడా విదేశీ పర్యటనలో ఉన్నాడు, ఇంకా లండన్ లో ఉన్నాడు. ఈ రోజు కానీ రేపు కానీ సీఎం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీఎం వచ్చిన తర్వాత మరి ఈ యొక్క పరిణామాలు ఎలా మారబోతున్నాయి అని చెప్పి చూడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈమె కొండ సురేఖ ఒక సంచలనంగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఆమె ఏం మాట్లాడినా కూడా ఒక ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడుతుంది. మాట్లాడిన సందర్భంలో కూడా కొండ సురేఖకు, ఎందుకంటే గతంలో చూస్తే కేటీఆర్ పైన, రింకు సింగ్ పైన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ సమంత పైన కూడా మాట్లాడిన విషయాలు ఉన్నాయి. ఇలా కాకుండా పోతే చాలా ఆమె హార్ట్ గా మాట్లాడుతుంది. ఎప్పుడు ఎక్కడ స్పీచ్ ఇచ్చినా కూడా, ఎక్కడైనా కూడా ఆమె స్పీచ్ కొంతమంది ఎందుకంటే ఫిదా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి దానిపైన కూడా. ఎందుకంటే అట్లా కూడా ఇది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఢిల్లీ పెద్దలైనా కూడా ఇలాంటి మాట్లాడించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈమె మాట్లాడిన సందర్భాల్లో కూడా ఈమె పైన కూడా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ మంత్రి కూడా బయటికి వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం చూస్తే ఈమెకు సంబంధించిన ఎవరైతే గిట్టని వాళ్ళు అయితే ఈమె పైన, కొండ సురేఖ పైన ఎవరైతే పడని వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళే కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇటు పిసిసి కమిటీ కానీ లేకపోతే ఏఐసిసి కానీ వీళ్ళు ఒక లేఖ రాస్తాం, మేము లేఖ వెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఒక 16 మంది ఎమ్మెల్యేలు, ఒక 3 ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రమే పాల్గొని ఈమె పైన చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంకా వేరే ఎంపీలు ఉన్నారు, ఎవరు కూడా స్పందించలేదు. ముఖ్యంగా చూస్తే ఈమెకు గిట్టన్ వాళ్ళ దాంట్లో కూడా వరంగల్ జిల్లాకు సంబంధించి మొన్న జరిగిన సందర్భంలో కూడా కడియం శ్రీహరి కూడా ఒక మీటింగ్ లో కూడా ఖండించిన దాంట్లో కూడా పాల్గొనలేకపోయారు. ఎందుకంటే కడియం శ్రీహరికును కొండ సురేఖకు ఇద్దరి మధ్యలో పచ్చిగడ్డిస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది ఇక్కడ వరంగల్ జిల్లాలో. అదే కాకుండా చూస్తే మరి ఒక మంత్రి పదవి ఆశ్రయిస్తున్న దొంతి మాధవ్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశంలో కూడా పాల్గొనలేకపోవడంతో పాటు, అంటే ఈమెను అధిష్టానమే మాట్లాడిస్తుందా, లేకపోతే బీసీ కార్డు ఉంది, నేను బీసీ మహిళ అని చెప్పేసి మాట్లాడుతున్నా అని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మరి ఈ రోజు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎలాంటి చర్య తీసుకుంటారు, లేదా ఢిల్లీ పెద్దలు కానీ, ఇటు ఢిల్లీ పెద్దలు ఖర్గే కానీ, లేదంటే జిల్లా ఇన్ఛార్జ్ మన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ కానీ, లేకపోతే సి వేణుగోపాల్ కానీ, వీరంతా కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది మాధవి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.